ఓం శ్రీ గురుభ్యో నమ. దేవాలయాల్లోకి వెళ్ళిన తర్వాత కొంతమంది వెళ్ళిపోతుంటేనంటే దండం పెట్టుకోగానే వెళ్ళొద్దు, కాసేపు కూర్చోమంటారు. ఇది ఒక సాంప్రదాయం మనకి. ఒక 2 నిమిషాలు అన్నా సరే అరుగు మీదనో గట్టు మీదనో మెట్ల మీదనో ఒక 2 నిమిషాలు కూర్చొని పెడుతుంటారండి. అంటే మనకి ఏంటంటే కూర్చోమన్నారు కదా అని చెప్పేసి ఇలా ముడ్డి మోపేసి వెంటనే లేచి పొమ్మని కాదండి. ఒక 5 నిమిషాలన్నా ప్రశాంతంగా దైవ దర్శనం అయిన తర్వాత నీకు అనుకూలమైన ప్రదేశంలో, ఊరికే జనసమర్థం ఉన్న చోట కాదండి. వాడు తొక్కుకుంటూ తోసుకుంటూ వెళ్ళే చోట కాదు, కొంచెం ఖాళీ ఉన్న చోట ఆ దేవాలయంలో పక్కన కూర్చోవాలి. ఎందుకు కూర్చోవాలి అన్నట్లయితే మానసిక ప్రశాంతత కోసం కూర్చోవాలండి. అది దేవాలయంలో 5 నిమిషాలు వెళ్ళమంటే ఇలా కూర్చొని వెంటనే లేచి అయిపోయింది. అసలు ఇంకెందుకు నువ్వు కూర్చున్నావు ఒకటే కూర్చోకపోయినావు ఒకటి, అది కాదు. కూర్చున్నప్పుడు ఒక్కసారి నువ్వు ఆలోచించాలి, నా జీవితం. ఇప్పుడు పండగలు కూడా అంతేనండి. ఇప్పుడు ఉగాది వచ్చింది, లేకపోతేనేమో నీ పుట్టినరోజు వచ్చినప్పుడు కొన్నిట్లో నువ్వు ఒక నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పటి వరకు నా జీవితం ఎలా జరిగింది, ఇక ముందు జరిగే దాంట్లో నేను ఏ మార్పులు చేస్తే నా జీవితం ఇంకా బాగా ఉంటుంది, నాలో ఉన్న లోపాలేంటి, ఏ లోపాన్ని నేను మానేస్తే నా జీవితం ఇంకా ఫుల్ఫిల్ అవుతుంది అని ఆలోచించి, అవి కఠినమైనా సరే కొన్ని నిర్ణయాలు తీసుకొని కొన్ని ఆచరణలో నువ్వు పెట్టగలిగితే ఈ కామక్రోధాలని కొన్నిటినైనా కొంతలో కొంతైనా నువ్వు, అంటే అంతా జయించడానికి మనమేం మహర్షులం కాదండి. కొంతలో కొంత ఆ మార్పు కోసం మనం ప్రయత్నం చేస్తే ఆ పండగల సార్థకము, ఇక్కడ దేవాలయానికి వచ్చినందువల్ల దర్శనము సార్థకం అవుతుందండి. అప్పుడు ఆ కూర్చున్న 10 నిమిషాల్లో నువ్వు ఎలా ఉంది, నేను ఉద్యోగంలో ఏమన్నా లోపాలు చేస్తున్నానా, కుటుంబంలో ఎవరినైనా ఇబ్బంది పెడుతున్నానా, దానివల్ల నేను ఏమైనా వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళు చెప్పలేకపోవచ్చు. తండ్రి వాళ్ళు వీళ్ళని మానసికంగా బాధ పెట్టవచ్చు. ఒకసారి కొంతమంది పిల్లలండి ఎంత సెన్సిటివ్గా ఉంటారంటే తండ్రి వచ్చి పలకరించకపోయినా కూడా బాధపడతారండి. వాళ్ళు ముఖ్యంగా తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోండి. వెళ్ళేటప్పుడు నీకు ఎంతో రాత్రి 10ంటికి వచ్చినా ఒకసారి ఆ పిల్లల దగ్గరికి వెళ్ళి, అమ్మా భోజనం చేసావా, పడుకున్నావా. అలాగే మీ ఇంట్లో తల్లిదండ్రులు ఉంటే వాళ్ళని కూడా పలకరించండి. వద్దు, ఎక్కువ టైం కాదు. నాన్న మందులు వేసుకున్నావా, రైట్ వెళ్ళిపో. అది ఎంతో సంతృప్తి. ఆ అబ్బాయి చూస్తుంటాడు, వాడికి మెడుకో రాదండి, ముసలాళ్ళకి మెడుకో వస్తుంది, వాడు చూస్తుంటాడు. మా అబ్బాయి వచ్చాడు, వెళ్ళి పలకరించకపోతే చూసావా, కనీసం పలకరించకుండా వెళ్ళిపోయినాడు. అలాగే పిల్లలంతే, మా నాన్న వెళ్ళిపోయినాడు, ఇవాళ నాకు జ్వరంగా ఉంది, ఇవాళ నేను భోజనం కూడా చేయలేదు, అమ్మా నువ్వు భోజనం చేసావని కూడా నన్ను అడగలేదు. చూసావా, ఈ ప్రేమ అండి. పిల్లలు ప్రేమ అడుగుతారు, కన్న తండ్రి ప్రేమను ఆశిస్తాడండి. వీళ్ళిద్దరిని నువ్వు పలకరించు. నువ్వు ఎంత సంపాదిస్తే ఎవడికి కావాలి నీ సంపాదన? ఉదయం 9ంటికి వెళ్ళి రాత్రి 12 దాకా చేస్తే ఉపయోగం లేదు. ప్రేమ ఆదరణను వ్యక్తం చేయాలి. ఆ వ్యక్తం చేసినప్పుడే నీ జీవితానికి సార్థకం. అటువంటి లోపాలని నేను ఏం చేస్తున్నాను అని గుళ్ళో గట్టు మీద కూర్చున్నప్పుడు నువ్వు నెమరు వేయగలిగితే, దాన్ని నువ్వు ఆచరణలో పెట్టగలిగితే, నువ్వు ఆ గుళ్ళో ఆ 10 నిమిషాలు కూర్చున్నందుకు సార్థకం ఏర్పడుతుంది అని నేను మనవి చేస్తూ స్వస్తి.